అట్లాగే కో స్పాన్సర్ లక్ష్మయ్య గారు, వేదిక మీద ఉన్న వామపక్ష పార్టీల నాయకులు, వామపక్ష అభిమానులు, ఈరోజు ఈ రెడ్ బుక్స్ డేకి వచ్చినటువంటి సోదరులారా, సోదరిమణులారా, కామ్రేడ్స్, ముందు నేను ముగ్గురికి అభినందనలు చెప్పాలి. ఒకటి, సభ నిర్వహించడమే కాకుండా ఉమ్మడిగా లెనిన్ రాసిన సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ అనే పుస్తకాన్ని, చారిత్రక గ్రంథాన్ని విశాలాంధ్ర ప్రజాశక్తి జాయింట్గా తీసుకురావటం అనేది ఒక శుభ పరిణామం. ఇదే ఐక్యత సాహిత్య రంగంలో ఇక ముందు కూడా కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంతమంది ఎన్ని వామపక్ష పబ్లిషర్స్ కలిసి చేస్తే ఆ రకంగా అది అంత విస్తృతంగా ప్రజానీకంలోకి పోవటానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని విశాలాంధ్ర ప్రజాశక్తి నిర్వాహకుల్ని ముందు నేను అభినందిస్తున్నాను. రెండవది ఎగ్జిబిషన్. గిరిధర్ గారు ఇక్కడే ఉన్నారు, కిందకి దిగినట్టున్నారు. మరి ఎంతో శ్రమకు వచ్చి ఈ ఎగ్జిబిషన్ని తయారు చేశారు. చాలా అందంగా ఉంది చూడటానికి. అంటే అన్ని చోట్ల కూడా ప్రదర్శించవచ్చు. వీటిని ఇంకా డెవలప్ చేసి ఆయనకి నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. అలాగే ఈ సభ నిర్వహణకు అవసరమైనటువంటి లెనిన్ పార్కుని అభివృద్ధి చేసినటువంటి మిత్రులు బహుశా కోటేశ్వరరావు గారు అనుకుంటా, దీనికి ప్రధాన బాధ్యత కోటేశ్వరరావు గారు. వారిని కూడా నేను అభినందిస్తున్నాను. చాలా రోజులుగా ఆయన దీని మీద దృష్టి పెట్టి కష్టపడి దీన్ని ఒక మంచి అందమైన ప్రదేశంగా, విజయవాడకే శోభనిచ్చే ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశారు. వారికి సహకరించినటువంటి మిత్రులందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇక ఈరోజు సందర్భానికి వస్తే, ఫిబ్రవరి 21 రెడ్ బుక్స్ డే. ఇది 2020లో కమ్యూనిస్టు ప్రణాళిక 175వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి వామపక్ష పబ్లిషర్స్ అందరూ, వామపక్ష ప్రచురణకర్తలు అందరూ, ప్రముఖ ప్రచురణకర్తలు అందరూ కలిసి ఉమ్మడిగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అప్పటి నుంచి నిరంతరాయంగా 5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ గ్రంథాన్ని చదవటం, ప్రచారం చేయటం, అమ్మటం, విస్తృతంగా మార్క్సిస్ట్ సాహిత్యాన్ని జనంలోకి తీసుకుపోవటానికి జరుగుతున్నటువంటి కృషి చాలా అభినందనీయమైనటువంటి కృషి. ఇది ఒక్కరోజు అఫైర్ మాత్రమే కాదు, ఇది ఒక నిరంతరాయంగా సాగాల్సినటువంటి ప్రక్రియ. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా దీనికి ఆదరణ కూడా పెరుగుతాం. మొన్న జనవరిలోనే రౌలెడ్జ్ అనేటువంటి ఒక అంతర్జాతీయ పబ్లిషర్స్, అలాగే కమ్యూనిస్ట్ పబ్లిషర్స్ కాదు, అనేక రకాలైన పుస్తకాలు ప్రచురిస్తూ ఉంటారు. వాళ్ళు హ్యాండ్ బుక్ ఆన్ మార్క్స్ క్యాపిటల్ అని వేస్తే 50 దేశాల్లో వేలాది కాపీలు అమ్ముడిపోయాయి. అంటే మార్క్స్ క్యాపిటల్కి వస్తున్నటువంటి ఆదరణ మరలా తిరిగి కమ్యూనిస్ట్ ప్రణాళిక కావచ్చు, లెనిన్ పుస్తకాలు కావచ్చు. ఈరోజు ఇంటర్నెట్లో సర్చింగ్ కూడా ఎక్కువగా ఈరోజు మార్క్స్, లెనిన్ సర్చింగ్ జరుగుతుంది. కారణం ఏంటంటే పెట్టుబడిదారు వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు ఈ యువతరం, మనం అనుకునే సోకాల్డ్ జనరేషన్, జెడ్ జనరేషన్, వీళ్ళకి ఏమిటి భవిష్యత్తు, దీనికి ఏమిటి పరిష్కారం, క్రైసిస్ పరిష్కారం ఏమిటి అని చెప్పి వాళ్ళు శోధిస్తున్న దాంట్లో వాళ్ళకు వస్తున్నటువంటి ఆన్సర్లన్నీ కూడా మరలా తిరిగి మార్క్స్ దగ్గర తీసుకుపోతా ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రపంచంలో యువతరానికి సోషలిజం అనేటువంటి ఒక పదం, ఎన్నో సోషలిజం అంటే ఎక్కడ, కమ్యూనిస్టులు అంటే ఎక్కడ అనే వాళ్ళకి దిమ్మ తిరిగిపోయేటువంటి సమాధానాన్ని ఈ రాబోయే తరం ఇవ్వబోతుందని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కమ్యూనిజం ఎక్కడ అనేటువంటి ప్రశ్న కాలం చెల్లిపోయింది. ఇప్పుడు కమ్యూనిస్టులు రాకుండా ఉంటే బాగుండని కోరుకుంటున్నారు క్యాపిటలిస్టులు. ఇప్పుడు మనందరూ కూడా తెలుసు, అమెరికాలో నడిగడ్డ మీదనే ఇంతకుముందు సోషలిజం అనే పేరు వినిపిస్తే వాళ్ళ దేశద్రోహి కాదు, ఒక బూతు పదం కింద చూసేవాళ్ళు. ఈరోజు అన్ని విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అది హార్వర్డ్ కావచ్చు, లేకపోతే MIT కావచ్చు, లేదంటే స్టాన్ఫోర్డ్ కావచ్చు, పెద్ద పెద్ద యూనివర్సిటీ అన్నిట్లో కూడా ఈరోజు సోషలిజం మీద చర్చ జరుగుతున్నాయి. ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు. వాళ్ళ ఉపన్యాసాలు 2025లో ప్రముఖ 4 ఉపన్యాసాల్లో పాలస్తీనాకు మద్దతుగా మన ఇండియా ఆరిజిన్ అమ్మాయి మాట్లాడినటువంటి ఉపన్యాసం, అది 4 ఉపన్యాసాల్లో ఒకటిగా నిలిచింది ముందుకి. అందువల్ల ఈరోజు పుస్తకం ఆవిష్కరించాం, థీమ్గా కూడా పెట్టారు సామ్రాజ్యవాదం. ఈ సామ్రాజ్యవాదం యొక్క 110 సంవత్సరాల క్రితం దాదాపు లెనిన్ రాసిన ఆ పుస్తకం ఈరోజు కూడా మన కళ్ళ ముందు, ముఖ్యంగా ఇటీవల అమెరికా జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తూ ఉంటే, లెనిన్ రాసినటువంటి సామ్రాజ్యవాదం 100కి 100 పాళ్ళు ఈరోజు మన కళ్ళ ముందు మెదులాడుతుందా అన్నట్టుగా అంత సజీవంగా ఆ పుస్తకం ఉన్నది. అందుకని దీన్ని తప్పనిసరిగా
ఈ తరం దాని అనువాదం కూడా చాలా సరళంగా ఉండేటట్టుగా మరలా మార్చి వేశారు. ఇంగ్లీషు ఈ తరానికి ఎక్కువ మంది ఇంగ్లీష్ అవుతారు కాబట్టి సులభంగా ఇంటర్నెట్లో పుస్తకం కూడా ఉచితంగా దొరుకుతుంది. కాబట్టి చదవాలని చెప్పి నేను అందరికి కూడా సిఫారసు చేస్తూ ఉన్నాను. అమెరికా దుర్మార్గులు అన్నీ కావు. ఈరోజు మన భారతదేశమే ఈరోజు ఇందాక చెప్పారు ట్రంప్ టారిఫ్ టెర్రరిజం, ఇది మామూలు టెర్రరిజం కాదు. దుర్మార్గమైనటువంటి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను నడ్డి వెరగొట్టేటువంటి ఈరోజు ఆ టారిఫ్ టెర్రరిజం సాగుతుంది. 18% తగ్గించామంటున్నారు. అసలు 18% చాలా ఎక్కువ. 5% లోపు ఉన్నదాన్ని 18% చేసి మన ఇండియాకి దిగుమతి చేసుకునే మొత్తం ఏ సుంకాలు ఉండకూడదట. మన మీద 18 చేస్తున్నారు. దాన్ని గొప్పగా ఘన విజయంగా చెబుతున్నారు. నాకు అది ఘన విజయంగా మోడీ మాట్లాడిన రోజు అనిపించింది. లొంగుబాటును కూడా విజయంగా చెప్పుకోవటం మోడీకి మాత్రమే చెల్లింది అనేటువంటిది మనకి కనిపిస్తుంది. అంతగా అమెరికాకి ఈరోజు లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మనం ఏఐలో కూడా చూస్తున్నాం. అమెరికాతో జతకట్టారు. ఈరోజు అమెరికా ఉనికి కోసం ఏఐలో కావచ్చు, క్వాంటమ్ కంప్యూటర్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా అమెరికా తన ఉనికి కోసం, టెక్నాలజీలో ఆధిపత్యం కోసం ఈరోజు తపన పడుతూ ఉన్నది. మన దేశం నుంచి కావాల్సినంత నైపుణ్యాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మన దేశ నైపుణ్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది. ఈ ప్రభుత్వాలు ఇక్కడ నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లను ఆదరిస్తారా లేకపోతే తరిమి కొడతారా, అది భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నది. అందువల్ల భారతదేశానికి ఏది తక్కువ కాదు, వనరులు ఉన్నాయి, తెలివి ఉంది, నైపుణ్యం ఉంది. కానీ ఒకటే లోటు, వీటన్నిటిని సక్రమంగా వినియోగించుకోలేనటువంటి పాలకులే లేరు. ఒట్టిగా ఉపన్యాసాలు డెమగాకు తప్ప, మాటల గారడీలు తప్ప వాస్తవాలు తీసుకుంటున్నటువంటి చర్యలు లేవు. అందువల్ల టెక్నాలజీ అనేది సోషలిజంలో మాత్రమే అభివృద్ధి అవుతుంది అనేది ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సమ్మిట్లో కూడా మరొకసారి స్పష్టంగా రుజువు అవుతా ఉన్నది. అందువల్ల యువతరానికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, భారతదేశ భవిష్యత్తు సోషలిజంలోనే ఉంది. ఆ సోషలిజానికి నాంది పునాది ఈరోజు మార్క్స్ కానీ లెనిన్ కానీ. అందుకని ఈ సాహిత్యాన్ని ఆదరించి దాన్ని అధ్యయనం చేసి ఒక మార్గాన్ని, స్పష్టమైన మార్గాన్ని యువతరం నిర్దేశించుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. అందుకు దారి చూపుతుంది అనే దాంట్లో సందేహం లేదు. అందుకని మరొకసారి రెడ్ బుక్స్ డే సందర్భం మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.